హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం టీఎస్పీఎస్సీ డిఓ ఆస్పిరెంట్స్ కోసము షార్ట్ కట్ సిరీస్ అనేది ఒకటి స్టార్ట్ చేశాము. దాంట్లో ఇది మీకు ఫిఫ్త్ వీడియో అండి. ఒకవేళ మీరు ఫస్ట్ 4 వీడియోస్ కనుక చూడకపోయింటే ఆ వీడియో చూడండి. అండ్ మీకు మన ఛానల్ గురించి కనుక మీకు ఫస్ట్ టైం తెలిస్తే టీఎస్పీఎస్సీ డిఓకి సంబంధించిన టెస్ట్ సిరీస్ ఉంది. యాప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఒకసారి అక్కడ నుండి చెక్ చేసుకోవచ్చు. అండ్ మీకు వీడియో సొల్యూషన్స్ కూడా ఉంటాయండి క్వశ్చన్స్కి. అంటే అన్ని క్వశ్చన్స్కి కాదు, మోడరేట్ డిఫికల్ట్ క్వశ్చన్స్ అన్నిటికీ వీడియో సొల్యూషన్స్ ఇస్తాను నేను. ఈజీ అంటే ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసే ఆన్సర్స్కి చెప్పి టైం వేస్ట్ కాబట్టి అవి ప్రొవైడ్ చేయట్లేదు. ఇప్పుడు ఒక క్వశ్చన్ తీసుకున్నాను చూడండి. ఈ క్వశ్చన్ నాకు తెలిసి మీకు టీఎస్పీఎస్సీ గ్రూప్ 4లో అడిగిన క్వశ్చన్ అండి. ఇది టీఎస్పీఎస్సీ గ్రూప్ 4. ఒకసారి మీరు క్వశ్చన్ చదవండి. క్వశ్చన్ చాలా ఈజీగా ఉంటుంది. ఏబీసీ అనే ముగ్గురు పర్సన్స్ ఒక సర్క్యులర్ ప్లే గ్రౌండ్ మీద సర్క్యులర్ ట్రాక్లో ఒకటే ప్లేస్ నుండి స్టార్ట్ అవుతున్నారు. అండ్ వాళ్ళు ఒక్కొక్క రౌండ్ కంప్లీట్ చేయడానికి 42, 68, 126 సెకండ్స్ కావాలి. ఒక్కొక్క పర్సన్ ఒక రౌండ్ కంప్లీట్ చేయడానికి. వెన్ డూ దే మీట్ అగైన్ ఎట్ ద స్టార్టింగ్ పాయింట్ అంటే, ఇప్పుడు నేను క్వశ్చన్కి సంబంధించిన కాన్సెప్ట్లోకి వెళ్ళట్లేదు. ఇప్పుడు మీకు దీనికి ఆన్సర్ ఏం చేస్తారంటే మీరు అందరూ ఎల్సిఎం ఆఫ్ 42, 68 అండ్ 126 ఇది తీసుకుంటే మీ ఆన్సర్ వచ్చేసినట్టే. ఇప్పుడు 42, 68, 128 ఉంది కదా, దీనికి ఎల్సిఎం తీసుకుంటే మీకు ఎన్నో కొన్ని సెకండ్స్ వస్తాయి, అంతే కదా. ఇప్పుడు వచ్చిన దాన్ని మీరు బై 60 చేస్తారు. బై 60 చేస్తే అవర్స్ వస్తాయి, ఇంకేదన్నా రిమైండర్ వస్తే సెకండ్స్లో ఆన్సర్ వస్తుంది. నాకు 42, 68, 126 కావాలి కదా. ఇప్పుడు నేనేమంటానంటే, ఇప్పుడు నేను మీకు ఈ క్వశ్చన్ ఇంకో పద్ధతి అంటే ఇది మొత్తం చేయకుండా ఇంకా ఏ రకంగా చేయొచ్చు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తా చూడండి ఒకసారి. ఈ సెకండ్స్లో ఇది మీకు ఒక 4 మల్టిపుల్ అయింది, ఇది 4 మల్టిపుల్ కదా 68 అనేది. సో మీ ఆన్సర్, మీకు వచ్చే ఆన్సర్ కూడా మీరు మొత్తం ఈ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసిన తర్వాత కూడా ఇది ఒక మీకు 4 మల్టిపుల్ కావాలి కదా, 4 ఇంటూ సంథింగ్ కావాలి, 4 ఇంటూ సంథింగ్ కావాలి. చూడండి, ఇప్పుడు ఇది 4 మల్టిపుల్ కాదు నేను చెప్పేది, ఆప్షన్ సి. ఎందుకంటే మీకు 71 మినిట్స్ అనుకోండి, 71 ఇంటూ 60 సెకండ్స్ లాగా రాసుకోవచ్చు దీన్ని. ప్లస్ టోటల్ ఎంత 26 సెకండ్స్ కదా. చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పార్ట్ మినిట్స్ ఎప్పుడు కూడా మీకు 4 మల్టిపుల్ అవుతుంది, ఎందుకంటే దాంట్లో మీకు 60 ఉంటుంది కాబట్టి. బట్ ఈ సెకండ్స్ 26 ఇది మీకు 4 మల్టిపులా కాదు. బట్ మీకు మీ 42, 68, 126కి ఎల్సిఎం తీసుకున్న తర్వాత మీకు వచ్చేది ఒక 4 మల్టిపుల్ కావాలి. ఈ ఆప్షన్ కనుక చూస్తే మీకు 4 మల్టిపుల్ కాదు. ఓకే, అయిపోయింది. నెక్స్ట్, ఇప్పుడు 42 అనేది మీకు ఒక 7 మల్టిపుల్ అయింది, ఇది ఒక 7 మల్టిపుల్ కదా మీకు. సో మీ ఆన్సర్ ఎల్సిఎం కూడా 7 మల్టిపుల్ రావాలి, 7 మల్టిపుల్ రావాలి కదా. మీరు ఇక్కడ చూడండి 70 చూశారనుకోండి, 70 ఇంటూ 60 అంతే కదా, 70 మినిట్స్ అంటే 70 ఇంటూ 60 సెకండ్స్. దీంట్లో 7 ఉంది కాబట్టి ఈ పార్ట్ మీకు 7 మల్టిపుల్ అండి. బట్ 24 సెకండ్స్ అనేది మీకు 7 మల్టిపుల్ కాదు. ఇది నా ఆన్సర్ కాదు. క్లియర్ అయిపోయిందా? ఓకే. నెక్స్ట్, ఇప్పుడు మీకు 71, 24 ఉంది, 72, 24 ఉంది. చూడండి, 71, 24 అంటే దీన్ని 70 మినిట్స్ ప్లస్ 1 మినిట్ ప్లస్ 24 సెకండ్స్ అంటే 84 సెకండ్స్ అని రాసుకోవచ్చా? ఇది నాకు 7 మల్టిపులే, ఇది నాకు 7 మల్టిపులే. బట్ దీన్ని కనుక చూసారనుకోండి 70 మినిట్స్, ఇప్పుడు మీకు 1 మినిట్ ప్లస్ 24ని 84 సెకండ్ లాగా రాసుకుంటున్నా, ఇంకొక 1 మినిట్ని 60 సెకండ్ లాగా రాసుకుంటున్నా. ఇది నాకు 7 మల్టిపుల్, ఇది 7 మల్టిపుల్ కానీ నాకు ఇది 7 మల్టిపుల్ కాదు. సో ఇది నా ఆన్సర్ కాదు, నాకు మిగిలింది ఇది ఒకటే ఆన్సర్. అంటే ఇప్పుడు మీకు ఎల్సిఎం క్వశ్చన్స్లలో ఇలాంటి మీకు చాలా క్వశ్చన్స్ ఉంటాయండి. మీకు ఎల్సిఎం హెచ్సిఎఫ్లో మీకు ఒక దాన్ని ఏమంటారు, ఒక 3 లైట్స్ కలిపి ఒకటే టైం దగ్గర వెలిగినాయి, మళ్ళీ అవి ఇన్ని సెకండ్ల తర్వాత వెలుగుతూ ఉంటే అవి మళ్ళీ 3 ఒకటేసారి వెలగడానికి ఎంత టైం పడుతుందని క్వశ్చన్ ఇస్తారు. అటువంటి టైంలో కానీ ఇప్పుడు ఫస్ట్ ఒకసారి వెలిగిన తర్వాత ఒక 0.00 సెకండ్ దగ్గర వెలిగింది, మళ్ళీ ఎప్పుడు వెలుగుతాయని చెప్పేటప్పుడు మీకు ఆప్షన్స్ ఫ్రేమ్ చేస్తున్నప్పుడు ఇవి ఎంత ఆలోచించి ఫ్రేమ్ చేయాలండి. జనరల్గా ఫ్రేమ్ చేసేస్తారు. మీకు మినిట్స్ ఉంటే దాని తర్వాత సెకండ్స్ ఉంటాయి. మీకు మోస్ట్ ప్రాబబ్లీ మీ ఎల్సిఎంలో ఇచ్చిన నెంబర్ 4 మల్టిపుల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక నెంబర్ ఇస్తారు, అంటే మీకు 3 నెంబర్స్కి ఎల్సిఎం కనుక్కోమంటారు కదా. ఈ 3 నెంబర్స్లో ఏదో ఒకటి 4 మల్టిపుల్ అయ్యే ప్రాబబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. బట్ మీకు ఇచ్చే ఆప్షన్లు ఎట్లా ఇస్తారంటే, మినిట్స్ వాల్యూ ఎట్లాగో మీకు 4 మల్టిపులే కదా, మినిట్స్ పార్ట్ మీకు ఎట్లాగో 4 మల్టిపులే. ఈ సెకండ్స్ పార్ట్ ఉంటుంది కదా, ఒకసారి 13 ఇస్తారు, ఒకసారి 19 ఇస్తారు, ఒకసారి 24 ఇస్తారు, ఒకసారి 20 ఇస్తారు. ఈ 13, 20, 19 చూడగానే మీ ఆన్సర్ కాదని అర్థమైపోవాలి. ఎందుకంటే మీరు ఎల్సిఎం చేస్తే మీకు వచ్చేది ఏం కావాలి, 4 మల్టిపుల్ కావాలి. అండ్ 13, 19 సెకండ్స్ ఉందనుకోండి, అది మీకు 4 మల్టిపుల్ కానే కాదు. కొన్నిసార్లు అయితే 3 కూడా ఇలాగే ఇస్తారు. అర్థమవుతుందా? ఇంకోటి ఇప్పుడు 19, ఇప్పుడు 24 కాకుండా ఇలా 22 ఇచ్చారనుకోండి, అప్పుడు ఇది కూడా మీ ఆన్సర్ కాదు. ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్.
రైట్. ఇలా ఈ క్వెషన్‌ని మనం ఈ రకంగా కూడా డీల్ చేయొచ్చండి. అంటే నేను మీకు మెథడ్స్ తెలియాలి. మెథడ్స్‌తో పాటు ఇంకో క్వెషన్‌కి సంబంధించింది మీరు ఎన్ని రకాలుగా అనలైజ్ చేయగలుగుతారో అన్ని రకాలుగా తెలియాలి. అండ్ ఇదే క్వెషన్‌ని నేను మన మాక్ టెస్ట్ 1లో కూడా ఇచ్చానండి ఇది. మీకు మన మాక్ టెస్ట్ 1లో ఇచ్చా. సో, ఈ మాక్ టెస్ట్ 1లో ఇవ్వడం వల్ల దీనికి వల్ల యూజ్ ఏందంటే, ఫస్ట్ ఒకటి ఈ క్వెషన్‌కి సంబంధించిన ఒక కాన్సెప్ట్ కవర్ అవుతుంది. అండ్ ఈ క్వెషన్‌కి సంబంధించిన ఎగ్జామ్‌లో ఇలాంటిదే వస్తే ట్రిక్ కవర్ అవుతుంది. సో, నేను ఎగ్జామ్‌లో మీ క్వెషన్స్ తీసుకుంటున్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా అంటే ఎటువంటి క్వెషన్స్ తీసుకోవాలి, అంటే మీకు మాక్సిమం బెనిఫిట్ అవ్వాలి. మీరు ఆ టెస్ట్ రాస్తే మీరు ఒక్క టెస్ట్ తోటే చాలా నేర్చుకోవాలనే ఉద్దేశంతోటి అవి చాలా కేర్‌ఫుల్‌గా డిజైన్ చేసిన పేపర్స్ అవన్నీ. రైట్. అండ్ మీకు ఫస్ట్ మాక్ టెస్ట్ అనేది అందరి యాప్‌లోకెళ్ళి ఫ్రీ కూడా రాసుకోవచ్చండి. మీరు పర్చేజ్ చేసినా చేయకపోయినా రాసుకోవచ్చు. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మనము నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి.